కొబ్బరికాయ అమ్మా అక్కడ పదండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ. లేత చేతులు కందిపోతాయి కదా. నీలాగే చాలా లేతగా ఉన్నాయి. ఏంటి? లేత కొబ్బరికాయ అని చెప్తున్నానమ్మా. తీసుకోమ్మా. పదనమ్మా పదమ్మా నువ్వు కూడా. తినండమ్మా తినండి. ఇంట్లో సంబంధాలు అవి చూస్తున్నారా అమ్మా? ఈ మధ్య చూశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి నీ సంగతి ఏమిటమ్మా? ఇంకా చూస్తున్నారండి, సెట్ అవ్వలేదు. ఈ మాత్రం సంపాదించేవాడిని చేసుకుందాం అనుకున్నావు అంటే నాకు 50-60 వేలు వస్తుంది అనుకో, అది వేరే విషయం. ఈ సాఫ్ట్వేర్ లో ఏముంది, 30-40 వేలకు మించి రావట్లేదు. ఏమంటావు? మూర్తి, సీజన్ వచ్చిందనుకో 80 వేలకు పైన సంపాదిస్తూ ఉంటాను. కృష్ణమూర్తి. అమ్మో నాన్నగారు, నా గురించి కొంచెం ఆలోచించండి. పిలిచారా నాన్నగారు? ఏమిట్రా పనులు? అంటే వాళ్ళు పెళ్లి ముహూర్తాలని చెప్పేదవా? ఎలాంటి వాడిని కన్నావే నువ్వు? అయ్యో రామా, నన్నంటారేంటండి? పెళ్ళిడొచ్చిన కొడుకు ఇంకా పెళ్లి చేయలేకపోవడం మన అసమర్థత, దానికి వాడినంటారేంటి? అంటే పొరపాటు నాదే అంటున్నావన్నమాట. తల్లిదండ్రులుగా మన బాధ్యత అంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో సంబంధాలు చూశారు, అయినా ఒక్కటి కూడా ఒప్పించలేకపోయాం కదా. మరి పొరపాటు నాదంటారేమిటి? మీరేగా అన్నారు, బ్రాహ్మణుడిగా పుట్టడం ఆ భగవంతుడు మనకిచ్చిన వరము, పౌరోహిత్యాన్ని మించింది లేదు అని నన్ను పురోహితుడిని చేశారు. ఇప్పుడు ఏమైంది మన పౌరోహిత్యం యొక్క గొప్పతనం? కనీసం పెళ్లికి కూడా నోచుకోలేకపోతున్నాను. నేను కూడా మనిషినే నాన్నగారు. అవునరా, మా కాలంలో పురోహితులంటే దైవంతో సమానం. బ్రాహ్మణమ్మాయిని పురోహితులకు తప్ప వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవారే కాదు. కానీ ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. మన అమ్మాయిలకి ఇదేం మాయరోగం ఇచ్చిందో. ఏసీలో కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఏం సంతోషం ఉంటుందో ఏంటో. నీలాంటి పురోహితుడిని పెళ్లి చేసుకుంటే ఎంచక్కా దేవుడి ధ్యానంలో సంతోషంగా జీవితాన్ని గడిపేయొచ్చు. ఇకనైనా ఈ బ్రాహ్మణుల అమ్మాయిల్ని మేల్కొలుపు స్వామి. ఆయనకి కొత్తగా చెప్పేదేముంది, రోజు చూస్తూనే ఉన్నారుగా మన బాధలు. అవునరా, నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు పెళ్ళవ్వాలని నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్దామన్నారు. రేపే ప్రయాణం. ఇల్లు జాగ్రత్తగా చూసుకో నాన్న. ఇంతకాలానికి నాకు స్వతంత్రం దొరకబోతుందన్నమాట. ఆ రణధీర్గాడు ఎక్కడున్నాడు? పాయింట్కు డైరెక్ట్గా వద్దాం. నువ్వు గెలువు అని తెలిసినా ఈ ఎలక్షన్లో పోటీ చేయడం నీకు అవసరమా బలరాం? దానివల్ల బాలరాజానికి కలిసి వస్తుంది, నాకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మా ఏరియాలతో మాట్లాడుతుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఆ విషయం తెలుసు బలరాం, అందుకే దానికి ఓ మంచి పరిష్కారం ఆలోచించిన. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. అప్పుడు దీనికి ఎవ్వడు ఏమీ చెప్పడు, మీ ఏరియా వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఏమంటావు లక్ష్మి? ఆ అమ్మాయి చూడనీకి చక్కగా ఉంటుంది. మొన్న దావత్లో చూసిన ఆ అమ్మాయి చదువు కూడా మంచిగా చదివిందంట. మీరేమంటారు? ఇంకేమంటాం సార్, మా ఏరియానంతా తీసుకొచ్చి మీ పాదాలు దాన్ని పెడతాం. అల్లుడు. అల్లుడా? ఏందమ్మా? ఆయన బిడ్డతోనే నీ పెండ్లి గురించి మీ నాయన మాట్లాడుతున్నాడు రా. పెండ్లా? ఏందమ్మా ఈ టైంలో పెండ్లేందమ్మా? దయా, సడన్ గా పెళ్ళి అనేసరికి కొంచెం పరిశాన్ అన్నట్టుండు. అన్ని నేను సెట్ చేస్తా కదా, మీరు ఖుషిగా పోయి పెళ్లి పనులు చేసుకోండి. మంచిది. ఏమైందన్న, ఎందుకు అట్లున్నావు? ఇంకెట్లుండమంటావు? ఓ, మీ నాయన పెండ్లి గురించి మాట్లాడుతున్నాడనా? లేకపోతే ఏందమ్మా, అసలు నాకు ఒక మాట నా చెప్పిర్రా. అరే అంతా మీ ఇష్టమేనా? అది కాదురా, నా ఇష్టంతో నేను పని లేదా? అయినా ఇప్పుడే నాకు పెండ్లేంది. ఇంకా నువ్వు చిన్నపిల్లగాడిని అనుకుంటున్నావా? నేను చెప్పేది తినమ్మా, అసలు నాకు ఈ పెండ్లొద్దు గిన్నెలొద్దు. చూడు బేటా, ఈ కాందానికి నువ్వు ఒక్కనివే వారసునివి. నీకా పెండ్లీడొచ్చింది, నువ్వు పెండ్లి చేసుకొని 2 పిల్లల్ని అంటే వాళ్ళతో ఆడుకోవాలని ఉందిరా. నీకు ఎట్లా చెప్పాలో నాకు సమస్య అయితే లేదు. నా ప్రాబ్లం వేరమ్మా. నాకు పెండ్లు అంటే సచ్చినంత భయం. పెండ్లి చేసుకుని జీవితాంతం సచ్చుకుంటా బతుకమంటావా? అరే నాతో కాదమ్మా, డాడీతో ఏదో చెప్పి ఈ పెండ్లు ఆపించమ్మా ప్లీజ్ అమ్మా, నీకు పుణ్యం ఉంటది ప్లీజ్. హలో కృష్ణమూర్తి. అంకుల్ చెప్పండి. నీ ఫ్రెండ్ ఉండు కదమ్మా, సినిమాలలో ట్రై చేస్తుంటాడు చూడు, వాడు రణధీర్ అంకుల్. వాడే. వాడిని తీసుకొని రేపు మా ఇంటికి రామ్మా. వచ్చేస్తాను అంకుల్, తీసుకొచ్చేస్తాను. ఓకే అమ్మా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటో
రేపు పుట్టినరోజు పెట్టుకుని నీకేమీ కొనివ్వకపోగా నీ ఉంగరమే అమ్మాల్సి వచ్చింది. నన్ను చూస్తే కోపం రావట్లేదా నీకు? కోపం కాదు, చచ్చేంత ప్రేమ కలుగుతుంది. ఈ కష్టాలు రాబోయే సుఖాలకు తొలిమెట్లు. అప్పు సూక్తులు బాగానే నేర్చుకున్నావే. ఉంటుంది నీతోగా మరి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారు. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయి. నేను ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయడు. ఎక్కడున్నావురా? బయట ఉన్నానరా, చెప్పు. ఏమీ లేదురా, మన దయాగాడి నాన్న రామానంద్ గారు రేపు ఉదయం ఆయన ఒకసారి కలవమన్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు, వెళ్తేగా తెలిసేది. వస్తాలే. సరేరా, బాయ్. రామానంద్ అంకుల్ నన్నెందుకు రమ్మంటారు? ఏమో, వెళ్తే తెలుస్తుంది కదా. నీ సినిమా ఎప్పుడురా? స్క్రిప్ట్ ఇచ్చాను రా, కాల్ కోసం వెయిటింగ్. ఏం వెయిటింగో ఏమిటో, నీ హీరోయిన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను రా బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చిన్న టైగర్ దయ్యా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ మాత్రం ఇలాగా ఇలాగా దండాలు పెడతాడు రా. అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి వీకైపోతాడు. రండి బేటా. నమస్తే అంకుల్. రండి, కూర్చోండి. అంకుల్. ఏం బేటే, బాగున్నారా? బాగున్నా అంకుల్. మీ సినిమా ఛాన్స్ లేట్ దాకా వచ్చినాయి. ఛాన్సెస్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అంకుల్. ఇంకా ట్రై చేస్తున్నా. ఆ ఛాన్సులు ఎప్పుడు వస్తాయో కానీ డబ్బులకే ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ దయా ఎక్కడ అంకుల్? బయటికి పోయిండు కానీ చిన్నప్పుడు మీతో దోస్తాన్ చేస్తే తిట్టేటోని కదా. చూడు బేటే, అదే నేను చేసిన పెద్ద తప్పేమో. ఆయనకి అస్సలు దునియాదారి తెలియదు. ఏమైంది అంకుల్ ఇప్పుడు? ఇంత పెద్దగైనా పెళ్ళంటే పరిశాన్ చేస్తుండు. ఇన్నేళ్ళు చిన్న పిల్లగాడని వదిలిపెట్టేసిన. మీరన్న వాడిని ఎక్కడికైనా బయటికి తీసుకుపోయి జర పెళ్లి చేసుకునేటట్టు సంజాంచురు బేటే. మీతోడు ఉంటే జర చక్కగా అవుతాడని నా ఆశ. అయ్యో దాన్నే ఉంది అంకుల్, మీరేం దిగులు పడకండి. వాడిని మాకు వదిలేయండి. నాకు పెళ్లి చెయ్యండి ముర్రో అని వాడి చేత అనిపించేలా చేస్తాం. అవును అంకుల్. మీరు ఏడికి పోతారో, ఎన్ని పైసలు ఖర్చు పెడతారో మీ ఇష్టం. నాకు మాత్రం వాడు శుద్రాంచాలి. ఒక్క నిమిషం. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు నీ సొంతానికి వాడుకో. మిగతా 3 లక్షలతోటి మీ ముగ్గురు ఎక్కడికన్నా వెళ్ళి ఖర్చు చేసుకోండి. ఇంకా ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. అందరిలా వాడు మారాలనేదే నా తపన. ఓకే అంకుల్, మీరు నిశ్చింతగా ఉండండి. మేమిద్దరం వాడిని బయటికి తీసుకెళ్లి బయట ప్రపంచాన్ని చూపించి తీసుకొస్తాం. వాడిని చూసి మీరు షాక్ అవుతారనుకోండి. ఎస్ సార్, లేడీస్ రింగ్ కావాలి. ప్లీజ్ కమ్ సార్. రే, ఎవరికి రా? లవర్కా? నువ్వు ఉండరా, ఇది ప్యాక్ చేయండి. ఎవర్రా అమ్మాయి? తర్వాత చెప్తాలేరా. థ్యాంక్ యూ సార్. ఆగు. కూల్ కూల్. ఇంత హ్యాపీగా ఉన్నావు? సినిమా ఓకే అయిందా? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఓకే. ఉంగరం తెచ్చేసావా? ఇప్పుడు కళ్ళు తెరు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు. డైమండ్ రింగా? డబ్బులు ఎక్కడివి? అసలు రామానంద్ అంకుల్ ఎందుకు పిలిచారు? 1 మినిట్. హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్, రణధీరేనా? అవును సార్. చెప్పమ్మా, ఎక్కడన్నా? ఇంట్లో ఉన్నా సార్. డైరెక్టర్ ఆర్కే ఉన్నాడు కదమ్మా, ఆయనకి నీ కథ నచ్చింది. నిజమా సార్? రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమ్మా. అలాగే సార్, వస్తాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఆర్కేవి గారికి మన కథ నచ్చిందట. ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. వావ్, యా, వూ. సార్, రణధీర్ వచ్చాడు సార్. కమ్ కమ్, టేక్ యువర్ సీట్. కూర్చో. రణధీర్, అత్తాడు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. అవును, ఇలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎలా రాయగలిగావు? అంటే నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని రిఫరెన్స్ తీసుకుని చేశాను సార్. నిజంగా పెళ్ళి అంటే భయపడే అబ్బాయిలు ఉన్నారా? మా ఫ్రెండ్ ఉన్నాడు సార్. మన స్క్రిప్ట్లోని దయానంద్ క్యారెక్టర్ వాడే సార్. దట్స్ క్రేజీ. వాడి ఒరిజినల్ నేమ్ కూడా దయానందే సార్. వీఆర్ డూయింగ్ దిస్ మూవీ. అయితే ఈ స్క్రిప్ట్ రియల్ క్యారెక్టర్ను చూసి చేసావు కాబట్టి అందరినీ రియల్ వాళ్ళని పెడితే బాగుంటుంది. అంటే డైరెక్టర్ క్యారెక్టర్ నేనే చేస్తా, ప్రొడ్యూసర్గా సురేష్ చేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? చేయవా? యాక్టింగ్ అంటే లేదంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి నేను హిందీ సినిమాకి వెళ్ళిపోతాను. సార్, మీరు అంత మాట అనకండి సార్. మీరు ఈ సినిమా చేస్తున్నారనే అప్పుడు వాళ్ళంతా ఊరుకున్నారు, లేదా నన్ను చంపేస్తారు సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఈ సినిమా కోసం యాక్టింగే కదా సార్.
మీరేం చెప్పినా అది చేస్తాను సార్. ఓకే దాట్స్ గుడ్. ఓకే సార్. మిగతా వాళ్ళని కూడా ఒప్పిస్తావుగా? కృష్ణమూర్తి క్యారెక్టర్ కృష్ణమూర్తి చేయొచ్చు.